హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తందూరి చికెన్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని ఇరువైపులా కాట్లు పెట్టుకోవాలి. ఇలా ఇరువైపులా కాట్లు పెట్టుకోవడం వల్ల పీస్కి మసాలా అనేది బాగా పడుతుంది. కాట్లు పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకొని రసం పీసులన్నిటికీ పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి. ఆపు చెక్క అయితే సరిపోతుందండి పీసులకి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల పీసులకి అనేది ఉప్పు కారం బాగా తీసుకుంటుంది, ముక్కలు కూడా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని కొద్దిగా పెరుగు, కారము, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, కస్తూరి మెంతి, సాల్ట్ సరిపోయినంత తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అనేది లూజ్ లేకుండా టైట్గా తీసుకోవాలండి. లూజ్ ఉంటే పేస్ట్ అనేది ముక్కలు అనేదికి లూజ్ వచ్చేస్తుంది. ఆమ్చూర్ పౌడర్ కొంచెము, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్ పౌడరు, పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సరిపోయినంత వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా తీసుకోవాలి. తీసుకొని బాగా పేస్ట్ అనేది బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నిమ్మరసం అప్లై చేసి ఉంచుకునే చికెన్ పీసులు అన్నీ ఈ మసాలా పేస్ట్లో వేసి ముక్కకు బాగా పట్టేలాగా ముక్కకు బాగా పట్టించాలి. ఇలా చికెన్ పీసులు అన్నిటికీ ఇలా మసాలా పట్టించేసి ఒక 1 అవర్ నాననివ్వాలండి. 1 అవర్ 1.5 అవర్ నాననివ్వాలి. నేనైతే 1 అవర్ నాననిచ్చాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 అవర్ నాననిచ్చాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. చూసారు కదా, ఇలా వీడియోలో ఈ విధంగా ముక్కలకు బాగా పట్టించి మసాలా మూత పెట్టి 1 అవర్ నాననివ్వాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. మన ఇష్టం, పాన్ ఉంటే పాను, లేదంటే ఇలా కళాయి. నేనైతే ఇలా కళాయి తీసుకున్నాను. ఇలా కళాయి ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న చికెన్ పీసులు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒక 10 నిమిషాలు ఇరువైపులా తిప్పుకొని ముక్కకునే మసాలా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా. మూత పెట్టామంటే గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఇలా మూత లేకుండా డీప్ ఫ్రై అయిన తర్వాత ముక్కలు ఇలా సర్దుకొని మిడిల్లో ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వేగనివ్వాలి. నేనైతే ఆయిల్ తీసుకున్నానండి. బటర్ తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై చూసారు కదా, చక్కగా ఫ్రై అవుతున్నాయి. రివర్స్ చేసుకొని అటువైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత ముక్కలు ఇలా సర్దుకొని ఇరువైపులా ముక్కలకి అనేది స్మోక్ పట్టించాలి తందూరి చికెన్కి. ఆ స్మోక్ అనేది పట్టిస్తే తందూరి చికెన్ ఫ్లేవరు సేమ్ హోటల్లో మనం తెచ్చుకునే విధానంగానే టేస్ట్ ఉంటుంది. నేనైతే కొబ్బరి చిప్పలు కాల్చి తీసుకొని ఒక గిన్నెలో, చూసారు కదా, ఇలా ఒక చిన్న గిన్నెలో తీసుకొని మిడిల్లో పెట్టాను. కాల్చిన కొబ్బరి చిప్పకి ఆ నిప్పు ఉంటుండగా కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటే మనకి స్మోక్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. ఆ స్మోక్ వచ్చేటప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. అలా ఉంచడం వల్ల స్మోక్ అనేది పీసులు బాగా పట్టి తందూరి ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది. చూసారు కదా, బాగా డీప్ ఫ్రై అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, తందూరి చికెన్ రెడీ చేసుకునే విధానం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.